హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. ఓకే అమ్ము, ఏం చేస్తున్నావు చెప్పు. ఈరోజు చికెన్ సండే చికెన్ చేస్తుంది. ఇది వచ్చేసి ఏమో మష్రూమ్ చేస్తాం కదా. ఇది వచ్చేసి అంటే మిక్సింగ్ చేస్తున్నాం అనమాట. ఇట్లా మిక్సింగ్ చేసుకొని డైరెక్ట్ పోపు చేస్తుంట. ఏమేమి వేసినావు ఇప్పటి వరకు? ఉప్పు, పసుపు, చికెన్ వాష్ చేసిన ఫస్ట్. ఓకే, వేసిన పసుపు వేసిన. ఓకే, ఇప్పుడు కారం వేద్దాం. ఓకే, కారం వేసేస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ ప్రాసెసింగ్ ఇది బాగుంటుంది. ఒకటేసారి మ్యారినేట్ చేసి పెట్టడం అంతే. మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం. చిన్న మర్చిపోయినా. 3 స్పూన్స్ వేసినాం. ఓకే, ఇప్పుడు మసాలా వేసింది. ఓకే, ధనియా పౌడర్, కస్తూరి మెంతి కూడా వేస్తారా? ఓకే, కస్తూరి మెంతి అంట. సాజీరా, బాగున్నాయి కదా అప్పుడు పెట్టింది. ఇవన్నీ మీషోలో పెట్టినాయి ఆర్డర్లు. ఇప్పుడు ఏం వేసినావు? ఇలాచి, ఓకే, ఇలా చేసింది. చెక్క, దాచిన చెక్క, దాచిన చెక్క ఒకటి, మసాలాలు, బిర్యానీ ఆకు వేసి. బిర్యానీ ఆకు కూడా వేస్తారా? బిర్యానీ ఆకు చాలుగా. ఒకటి ఆక. దీంట్లో కరివేపాకు. ఓకే, ఇప్పుడైతే కలుపుకుంటుంది. కలుపుకున్నాక కొన్ని వేరే ఐటమ్స్ చేస్తుంది. అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా. ఓకే, కరివేపాకు, ఆయిల్. ఓకే, ఇవి అన్నీ కలుపుకున్నాక ఇవన్నీ వేస్తుంది. మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. అమ్మో, ఈ విధంగా చేస్తున్నావు తొందరగా అవుతుంది. ఈ విధంగా తొందరగానే ఏం కాదు, కానీ ఇట్లా తిన ఎప్పుడు ఒకే విధంగా చేసుకోవద్దు కదా అండి. ఓకే, కొంచెం కొంచెం ట్రై చేస్తారు. అంటే ఈ విధంగా ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చాలాసార్లు చేసినది. అంటే పడుకున్నప్పుడు ఒకసారి మ్యాగ్నేట్ చేసి పెట్టి అట్లా చేసుకునేది. ఇప్పుడు ఈ మధ్య చాలా ఇయర్స్ అవుతుంది. అవును, చాలా ఇయర్స్ అవుతుంది చేసుకోక ఈ విధంగా. ఈరోజు సండే కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి ఈ విధంగా అయితే చేస్తుంది. ఓకే, ఇదైతే కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా అవి వేస్తాం అన్నమాట, మిగతా ఐటమ్స్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అచ్చా, ఇదైతే వీళ్ళ అక్క చెప్పింది అనమాట, ప్రాసెసింగ్ ఈ మోడల్ చేసింది, నేను చూసిన. కొంచెం మంచిగా అనిపించింది. అందులో కర్రీ కూడా టేస్ట్ ఉంది అప్పుడు. అందుకనే మళ్ళీ ఆ విధంగానే చేసుకుంటుంది. మళ్ళీ ఇంకా ఆయిల్ వేసుకుంటుంది. ఇప్పుడే ఆయిల్ ఒక ఎన్ని స్పూన్లు అమ్మ? ఆయిల్ 2 స్పూన్స్ వేస్తుంది ఆయిల్. మళ్ళీ కర్రీలు వేస్తావా? మళ్ళీ కర్రీలు కూడా. ఓకే, ఇగో మన్నిగాడు కరపాకు తెచ్చిండు. మా చెట్టు ఈ కరపాకు కడిగినావా? అమ్మ కడుక్కొని కూడా వచ్చింది. ఎందుకంటే ఇది కదా, ఇది చికెన్ కాబట్టి పని చేస్తుంది. స్మైల్ చూడు, స్మైల్ చూడు. ఆమెకి ఇష్టమైనది కాబట్టి ఈ విధంగా చేస్తుంది, పని చేస్తుంది. ఇస్తుంది. చెప్పు, ఇప్పుడు మళ్ళీ చెప్పు. అమృతం అంట, అమృతం. ఓకే, బాగా మంచిగా అనిపిస్తుంది. నా దగ్గర ఇట్లా అదా ఇది తినద్దు. ఇది బాగా వస్తుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. కలర్ చూడండి ఏ విధంగా వచ్చింది, మంచిగా వచ్చింది కలర్. ఫుడ్ కలర్ వేస్తారా? చికెన్ పకోడీ చేసుకుంటారు ఈ విధంగానే. అవును కదా, అవును కదా అమ్మ, ఈ విధంగా చికెన్ పకోడీ కూడా చేసుకుంటారు. ఫుడ్ కలర్ ఒకటి వేస్తే కొంచెం ఒక అర్ధగంట గంట సేపు పక్కకు పెట్టేసినాక మంచి మ్యాగ్నేట్ అవుతుంది. ఇక చికెన్ పకోడీ అవుతుంది. రైట్, అదైతే అయిపోయింది ప్రాసెసింగ్. అలా అది వేస్తామండి, కొత్తిమీర, పుదీనా తర్వాత వేసుకుందాం. ఓకే, మేమైతే వేసేసింది. ఇక అవి తర్వాత వేసేస్తాను. మీకు చేసేటప్పుడు చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది వండడం. ఇప్పుడే గిన్నె పెట్టేసింది. కళాయి అంటారు కదా దీన్ని, ఏమంటారు గిన్నె? ఏదైనా అనుకోండి మీరు. వండింది లేదా చికెన్ అలా అంతే. ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసేసుకుంటుంది. ఎన్ని స్పూన్లు పోస్తున్నావా? 2 అని చెప్పి 3 పోస్తుంది.
నేనేం అంటే చెప్పలే ఫ్రై friend. కాబట్టి ఎక్కువ పడుతుంది ఆయిల్ నాకు నేనేం తెలియదు చెప్పలే ఫ్రెండ్, చాలానే అన్నాడు. నేను నాకు తెలియదు సారీ ఫ్రై కదా ఎక్కువ పడుతుంది ఆయిల్ మటన్ ఫ్రై కొంచెం వేసేది, చికెన్కి ఏమో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. చికెన్ ఆయిల్ ఎక్కువ పడుతుంటే ఎక్కువ తీసుకోరు ఫస్ట్ అది ఏది ఎక్కువ ఉందా అమ్ములు? ఓకే ఎక్కువ అనిపిస్తుంది. చూపి చికెన్ ఏ విధంగా అయింది. మ్యాగ్నెట్ అయినా కానీ మ్యాగ్నెట్కి ఏం పెట్టాలి. ఓకే కలర్ బాగా అనిపిస్తుంది. ఉల్లిగడ్డలు కోసి పెట్టుకుంది ఇప్పుడే. తింటావా? ఉప్పినైనా మంచిగా ఉందాము, ఉప్పు కారం కలిపినావు కదా బాగానే ఉంటుంది. కాగింది ఆగింది ఓ మీద పడ్డది. ఒకటేసి చూసుకోవాలన్నమాట. ఇట్లా చూసుకున్నాక కాగింది అనిపిస్తే వేయాలి. ఇట్లా మావిడ చెప్పిన ప్రకారం చేయాలి, టేస్టీగా ఉంటుంది. చెప్పు ఇట్లా కింద పడ్డా వేసుకో. ఇట్లా కింద పడ్డే కూడా వేసుకోవాలి, మర్చిపోయినా ఫ్రెండ్స్. కింద పడ్డే కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇట్లా కొద్దిసేపు కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుంది. ఆల్రెడీ కర్రీ వేసుకున్నా కూడా ఇందులో కూడా వేసుకుంటుంది. ఓకే పసుపు కుంకుమ పసుపు కుంకుమ సారీ పసుపు ఇట్లా ఏమయ్యారా? పసుపు ఉప్పు. ఓకే ఇలా కర్రీలు వేసుకుంది కాక కొంచెం లైట్గా ఇలా కూడా వేసుకుని కర్రీలో కూడా కొంచెం మగ్గుతుంది అనమాట, అంతే మగ్గడానికి. సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ మాది. ఇవాళ మోర్లో చూసినా ఇవి ఇట్లా అంటారు దొడ్డు ఉప్పు లెక్క కూడా ఉన్నాయి అన్నమాట, రాక్ సాల్ట్. ఈరోజే మోర్లో చూసిన అనమాట. అదే రాళ్ళు ఉప్పు లెక్క ఉందన్నమాట. కలర్ బాగుంది, పింక్ కలర్ వైట్ కలర్ అయింది. ఓకే కర్రీ వేస్తుంది ఇప్పుడే. స్మెల్ అయితే మస్తు వస్తుంది కదండి. అవును స్మెల్ అయితే ఎక్సలెంట్ వస్తుంది. కర్రీలా ఉంటుంది చూడు, మన బాసన గిర వంపుకోవచ్చు, ఇట్లా పెట్టుకొని చేసుకుంటే ఇక అవునుగా అంత వర్క్ అయిపోతుంటుంది. వీటి బాసన కూడా తోమిస్తుంది కర్రీ కూర ఏదో. ఇదే ఫస్ట్ కలపడం నేను అంటే ఇట్లా కలపడమా? మరి కర్రీ వేసినాక ఇదే కదా కలిపింది. అవును ఓకే. అంటే కర్రీ చికెన్ వేసినాక ఇప్పుడే ఫస్ట్ టైం కలపడం, ఇంకేం కలపలేదు. కింద అడుగు కూడా ఏం పట్టలేదు, ఏం మాడలేదు, మంచిగా ఉంది. ఓకే మళ్ళీ కొద్దిగా అయినాక చూపిస్తాను అయినాక. ఇంకేమిస్తా ఏమైనా వేసేది ఉందా? ఓకే ఇది ఒకటి వేసేసుకుంటే అయిపోతుంది ఉడికినాక. అంతే ఏముండదు ఇక, పెద్దగా చూసుకోవడం అవసరం లేదు. మీరు ఇక మాడుతుందో లేదు చూసుకోవాలి అంతే, కలిపే కూడా అవసరం ఉండదు. అదే అయితే అగో ఆయిల్ పైకి వచ్చిందట ఇప్పుడు వస్తుంది. బాగా మంచిగా అయింది. లెమన్ కట్ చేసుకున్నా. ఓకే లెమన్ పిండేస్తుంది ఇలా కర్రీలోనే. ఎందుకమ్మా లెమన్ పిండుతున్నా ఇలా? బాగుంటుందా టేస్ట్? గింజలు పట్టాయి, గింజలు తీసేద్దాం. ఓకే కర్రీలోనే లెమన్ పిండేసుకుంటున్నాం, కొంచెం డైజెషన్ కూడా అవుతుంది. నైట్ టైం కదా, ఎలాగో రైస్లో పిండుకుంటాం, అదేదో ఇప్పుడు పిండేసుకుంటే అయిపోతుంది. చెప్పు మళ్ళీ. నూనె ఇట్లా పైకి వచ్చింది చూడండి మంచిగా. పీస్ కూడా మంచిగా ఉడికింది. ఓకే ఇప్పుడు ఇక కొత్తిమీర పుదీనా వేసుకుంటే అయిపోయి కర్రీ. చికెన్ కర్రీ రెడీ. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది ప్రాసెసింగ్ ఎలా ఉందో మీరు ట్రై చేశారా ఇంతకుముందు? ట్రై చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి. చూపించేద్దాం.